తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్ ని విడుదల చేయడమే కాకుండా ఈ మేరకు జూలై 18వ తేదీ నుంచే ₹1,00,000 రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేయడానికి అయితే సిద్ధమైంది. ఈ మేరకు ₹1,00,000 రుణం ఉన్న వారికి జూలై 18 గురువారం సాయంత్రం 4 గంటల లోపు రుణమాఫీ జరుగుతుందని, ఈ మేరకు బ్యాంకర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో ₹1,00,000 జమ చేయాలని, ఎలాంటి ట్యాక్సులు గాని ఇతరత్ర కారణాల చేత అమౌంట్ ను కట్ చేసి ఇవ్వద్దంటూ నేరుగా ₹1,00,000 రైతుల ఖాతాలో జమ చేయాలంటూ ఈ మేరకు బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రుణమాఫీకి రేషన్ కార్డే ప్రామాణికమని ఒక వార్త, కాదు పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికమని మరో వార్త, రేషన్ కార్డు ఉన్న వారికి వస్తుంది లేని వారికి రాదని మరో వార్త, బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకు రాదని మరొక వార్త, రుణాలను గనక రెన్యువల్ చేస్తుంటే అలాంటి వారికి రాదని మరో వార్త, ఈ బ్యాంకులో తీసుకుంటే రాదు ఆ బ్యాంకులోనే తీసుకుంటే రుణమాఫీ వస్తుందని మరో వార్త, ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ రైతులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. నేను మీకు ఈ వీడియో ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ని చూపిస్తూ ఏ రైతుల రుణమాఫీకి ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు విధించింది, ఏ పంటలకు రుణమాఫీ వర్తిస్తుంది, ఏ పంటలకు రుణమాఫీ రాదు, ఏ లోన్లకు రుణమాఫీ వర్తిస్తుంది, ఏ లోన్లకు రుణమాఫీ రాదు తదితర విషయాలను పూర్తిగా సమగ్రంగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు మీరు ఈ రైతు రుణమాఫీకి అర్హులు అనర్హులు మీరే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ₹2,00,000 రైతు రుణమాఫీ కోసం మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. వివరాల ఆధారంగా ప్రభుత్వం ఏమంటుందంటే, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించి పంట రుణమాఫీపై రైతులకు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకే కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడటానికి, తద్వారా అధిక రేట్ల ద్వారా తీవ్రమయ్యే శాశ్వత రుణగ్రస్త శాపం నుండి వారిని కాపాడుతుందంటూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రుణమాఫీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు అంటూ ఇచ్చారండి. తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ₹2,00,000 వరకు పంట రుణమాఫీ వర్తిస్తుందంటూ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా పేర్కొంది. రెండవ పేజీలోకి వెళ్తే, ఈ రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఉమ్మడిగా బ్యాంకులు అని పిలువబడతాయి. వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అని తెలియజేస్తూ ఉంది. అలాగే 2018 డిసెంబర్ 12వ తేదీ నుండి లేదా ఆ తరువాత మంజూరైనటువంటి రెన్యువల్ అయిన రుణాలకు మరియు 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉన్న బకాయి పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అంటూ ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ రెన్యువల్ అయిన వాళ్ళకి లేదు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా, రెన్యువల్ చేసిన రుణాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్తోంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం ₹2,00,000 వరకు పంట రుణమాఫీకి అర్హులని 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపోయే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంది అని ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా ₹1,00,000 తీసుకుని వడ్డీ కట్టకుండా ఉంటే, అది ఒకవేళ 2,00,000 అట్లా ఉంటే కనుక ఆ వడ్డీతో కూడా ప్రభుత్వమే కట్టేస్తుంది అన్నమాట. రైతు కుటుంబంగా నిర్ధారించడానికి పౌర సరఫరాల శాఖ వారిచే నిర్వహించే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు 3 ఉంటారు. వారిలో ఎవరు రైతు రుణమాఫీ తీసుకున్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ రైతు రుణమాఫీ పంట పథకం అమలుకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే, వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించబడింది. అలాగే ఈ పథకం అమలు కోసం బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమిస్తారు. ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులో వ్యవసాయ సంచాలకులు మరియు ఎస్ఐసి మధ్య సంయుక్తంగా వ్యవహరిస్తారు. బ్యాంకు నోడల్ అధికారి తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాబేస్ ను డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పంట రుణాలు తీసుకుంటారో అలాంటి వ్యక్తులు పంట రుణాలు తీసుకున్నారని
ఈ మేరకు బ్యాంకు అధికారులు నిర్ధారించి డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం వాటిని గుర్తించి రుణమాఫీ చేస్తుందన్నమాట. ఇక 3వ పేజీలోకి వెళ్తే, ఈ పథకం కింద లబ్ధిదారులు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్ లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న బకాయి రుణమాఫీ 2 లక్షల వరకు వర్తిస్తుందని తెలియజేస్తుంది. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డిపిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతుల ఖాతాలకు జమ చేయబడుతుంది. రుణం మొత్తాన్ని డిసిసిబి బ్యాంకు లేదా బ్రాంచ్ కు విడుదల చేయబడుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న మొత్తం రుణం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ జమ చేయాలి. అంటే ఎవరైతే ఒకవేళ 50,000 ఉంటారు, 1 లక్ష రూపాయలు ఉంటారు, ముందు వరుసలో 50,000, ఆ తర్వాత 1 లక్ష రూపాయలు ఉండే వారికి జూలై 18వ తేదీన చేస్తుంది. ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షల వరకు ఉన్న వారికి చేస్తుంది అనమాట. ప్రతి రైతు కుటుంబానికి, ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. చూసారా, ఇక్కడ 2 లక్షలకు అంటే 2,50,000, 2 లక్షలు, 3 లక్షలు కావచ్చు ఉన్నవారు ఆ మొత్తాన్ని కట్టి 2 లక్షల వరకు ఉంచితే ఆ అమౌంట్ ప్రభుత్వం తర్వాత రుణమాఫీ చేస్తుంది. ముందుగా అర్హత గల 2 లక్షల రూపాయల మొత్తాన్ని రైతు కుటుంబం రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబం రుణం తీసుకున్న మహిళ రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాస పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద రుణాలను మాఫీ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ రుణమాఫీకి మినహాయింపులు ఇస్తుంది ప్రభుత్వం. ఈ రుణమాఫీ ఎన్హెచ్జీలు, ఎల్జేజీలు, ఆర్ఎంజీలు, ఎల్ఐఈఎస్సీలు తీసుకున్న రుణాలకు వర్తింపదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్ము వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పిఎస్సిఎన్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిధిలో తీసుకోబడుతుంది అంటూ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ బ్యాంకుల యొక్క బాధ్యత, బ్యాంకులు డేటాను బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణాల వివరాలు, సమాచార వాస్తవిక సమగ్రత ఉండేలా సరైన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంట్ పై రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్ఓ డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించి భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్ట ప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోబడుతుంది అని బ్యాంకులకైతే ప్రభుత్వం కండిషన్స్ పెడుతుంది. ఇక్కడ రైతుల బాధ్యతను కూడా ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఈ రైతు రుణమాఫీ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినట్లయితే, లేదా మోసపూరితమైన పంట రుణాన్ని పొందినట్లు, లేదా పంట రుణమాఫీకి అర్హులు కాని వారిని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకులు వారికి అధికారం కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో చూశారు కదా, మనకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ లో ఈ విధంగా పూర్తి వివరాలు అయితే ఉన్నాయండి. పంటలు పండించే నిజమైన రైతులకే రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఈ మేరకు రుణమాఫీ చేయబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డ్, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.